పంటి సమస్యలకి ఏ ముద్ర వేస్తే పనిచేస్తుంది, ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తుందని తెలుసుకుందాం. దీనికి అపాన వాయుముద్ర చాలా బాగా పనిచేస్తుంది. అపాన ముద్ర ప్లస్ వాయుముద్ర కలిస్తేనే అపాన వాయుముద్ర అవుతుంది. పూజల్లో కూడా అందుకే ఎక్కువ చెప్తూ ఉంటారు, వినుంటారు. అపానాయ స్వాహ అంటారు. ఇక్కడ దీనికి వాయుముద్ర కూడా యాడ్ చేస్తున్నాం. అది ఏ విధంగా వేయాలి చూడండి. 2 చేతులు చేయాలి. ఏ ముద్ర వేయాలన్నా ముందు చేతులు కడుక్కోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు పొద్దునప్పుడు చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. పంటి నొప్పులకి, పళ్ళకి సమస్య, ఎటువంటి సమస్యకైనా. అయితే పళ్ళు పుచ్చిపోయి లోపల కన్నం పడిపోతే మాత్రం ఏమి చేయలేం. దానికి తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. చూపుడు వేళ్ళని మూసి బొటన వేలు మొదల భాగం దగ్గర నుంచి కొద్దిగా బొటన వేలు అంటే లాక్ అవుతుంది. చూడండి, మళ్ళీ చూపుడు వేలు మూసి బొటన వేలు మొదల భాగం దగ్గర పెట్టి ఇలా అంటే లాక్ అవుతుంది. కొంచెం నొక్కాలి. బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు కలిపి ఉంచాలి. చిటికెన వేలు తిన్నగా ఉంచాలి. అరచేతులు పైకి ఉంచి మోకాళ్ళ మీద ఉంచాలి. నడుము తల తిన్నగా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. శ్వాస నిదానంగా ఎక్కువసేపు తీసుకోవాలి. నిదానంగా ఎక్కువసేపు వదలాలి. ఇక్కడ శ్వాస ఆపకూడదు. దీన్ని అపాన వాయుముద్ర అంటారు. అరచేతుల పైకి ఉంటాయి ఇలాగా. తెలుసు కదా. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఈ విధంగా చేస్తే పంటి నొప్పిని నెమ్మదిగా తగ్గిస్తుంది. మరొకసారి తెలుసుకోండి. పళ్ళు పుచ్చిపోయినా, పళ్ళలో కన్నం ఉన్నా, దానికి అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఏమీ చేయలేరు. తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్